హలో ఎవ్రీవన్, ఈరోజు బీట్రూట్ పాకెట్ చపాతీ చేస్తున్నాను. సో చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను, శనగగింజలు కూడా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి సాసులు జీలకర్ర వేసి ఫైన్గా చాప్ చేసుకున్న జింజరు, చిల్లీ, ఆనియన్ ఇవన్నీ వేసి వేయించుకున్నాను. తర్వాత బీట్రూట్ వేసి వేయించుకున్నాను. ఉప్పు కారం రెండు వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకుని వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసి ఉడకనిచ్చాను. బీట్రూట్ మొత్తం కుక్ అయిన తర్వాత మనం శనగగింజల పౌడర్ వేసుకోవాలి. వాటరీగా ఉండకూడదు, థిక్గా ఉండాలి. అందుకనేసి శనగగింజల పౌడర్ వేసేసుకుని టేస్ట్ కూడా బాగుంటుంది. సో రెండు వేసి కలిపేసి సైడ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు చపాతీ తీడుకునేసి ఇలా ఎడ్జెస్ని కట్ చేసేసాను. మళ్ళీ సెంటర్లో కట్ చేసేసి ఇలా బీట్రూట్ మధ్యలో స్టఫ్ చేసేసి క్లోజ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇప్పుడు చూడండి, అంతే. ఇప్పుడు దీన్ని గీలో కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా తింటారు. సో యూనిక్గా ఉంటే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు కదా. చూడండి, కట్ చేసి చూపిస్తాను. కొంచెం కూడా వాటర్ రావట్లేదు కదా, బాగుంది. సో చపాతీ ఆరెంజ్